కూటమి ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కో-కన్వీనర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో అవగాహన కార్యక్రమం జరిగింది. పాత గైగోల్పాడు దుర్గాదేవి ఆలయం నుంచి సరఫవరం జంక్షన్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటకంశెట్టి బాబీ నాయకులు, వ్యాపారవేత్తలకు, వినియోగదారులకు నూతన పన్నుల విధానం గురించి వివరించారు. కటకంశెట్టి బాబీ వినియోగదారులతో నేరుగా మాట్లాడి తగ్గిన ధరల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల నిత్యావసరాల ధరలు తగ్గినందున తమకు ఆర్థికంగా మేలు జరుగుతోందని వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కటకంశెట్టి బాబీ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడిపై భారం తగ్గించేందుకే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మద్దతు పలికిందన్నారు. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం వల్ల వేల రూపాయలు ఆదా చేసుకునే విధంగా పన్నులు తగ్గించారని అన్నారు. ఎలా వచ్చా ఇలా రెడ్ పక్కరా కదా హాయ్ నన్ను గురుగారు కొద్దిగా వెనక్కరండి. కార్ కాదు మామూలు బై వాకే జిఎస్టీ మన ఇక్కడ ఉంది కదా సర్పవరం జంక్షన్ వరకు వేస్తున్నాం. అమ్మ ఒకసారి బ్రదరాలండి జిఎస్టీ మీద అవగాహన గురించి చెప్పాలి. చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక, నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యాక జీఎస్టీ తగ్గించేటప్పటికి జీఎస్టీలో ఎంతమందికి లాభసాటి అవుతుంది అని చెప్పి ప్రతి ఐటమ్ ఎంత తగ్గిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండాలి. అన్ని రేట్లు తగ్గాయి పూర్తిగానే. ఇదివరకు 18% ఉండేది. కొన్ని వస్తువుల మీద అసలు 0 చేస్తారు, కొన్ని వస్తువుల మీద 5% ఉంది. అంటే ఇంచుమించు 13% జీఎస్టీ తగ్గింది. ఈ 13% జీఎస్టీ తగ్గిందని వచ్చిన ప్రజలకు కూడా మీరు అవగాహన చేస్తూ ఉండాలి. కొత్త రేట్లు కూడా ఫిక్స్ అయ్యి వస్తున్నాయి ఈ నెలలోనే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడానే అమ్మ ఈ ప్రభుత్వం రావడం వల్ల ఇంత శాతం తగ్గింది, ఇంకా వ్యాపారం మీద జనధనాభివృద్ధి జరుగుతుంది రేట్లు తగ్గడం వల్ల. మీరు ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే మన సీఎం, కాబోయే సీఎం కూడా నెక్స్ట్ 5 years కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి.